హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మనం ఒక మంచి వింటర్ స్పెషల్ కూర నేర్చుకుందాం. ఇది ఏంటంటే వింటర్లో మనకి పచ్చిమిరపకాయలు చాలా దొరుకుతాయి. మంచిగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పచ్చిమిర్చి కూడా వస్తాయి. ఇందులో మనకి కారం లేని పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి. ఆ పచ్చిమిర్చితో పెరుగు పచ్చిమిర్చి కూర ఈరోజు నేర్చుకుందాం. కూర చపాతీల్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీరు కూడా ఈ కర్రీ ఇంట్లో చేసుకుని చపాతీస్తో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను పచ్చిమిరపకాయలు, పెద్ద పచ్చిమిరపకాయలు, కారం తక్కువ ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ పెద్దవి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని చక్కగా మజ్జిగ చీల్చేసా ఇలా. ఇందులో అయితే పచ్చిమిరపకాయల్లో లోపల గింజలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఈ గింజలు కారం కూడా లేవు. మీ పచ్చిమిర్చిలో కారం ఎక్కువ ఉంటే అవి గింజలు తీసేయండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆవు నూనె వేసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చికి ఆవు నూనె చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆవు నూనెని పొగొచ్చే వరకు మరిగించండి. బాగా మరిగించి ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని చిట్పట్లాడిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా అందులో వేసి కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి జస్ట్ అలా తిప్పుదాం. ఇప్పుడు కారం వేసుకున్నాను. నా పచ్చిమిర్చి చాలా తక్కువ కారం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో 1/2 స్పూన్ వేసుకున్నా. మీ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కారం తగ్గించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 స్పూన్ సోంపు పౌడర్ ఇవన్నీ వేసుకుని కొద్దిగా అన్నీ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోండి. నీళ్ళు వేసుకుని ఆ మసాలా అంతా ఆ నీటిలో కరిగేలా, డైల్యూట్ అయ్యేలా వాటర్ అంతా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో జస్ట్ అలా ఉడికించండి. ఆ ఉడికిస్తే ఏమవుతుందంటే ఆ కారం అంతా మిర్చికి పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 100 గ్రాములు పెరుగు తీసుకొని ఆ పెరుగు వేసి, పెరుగు విరిగిపోకుండా చక్కగా మొత్తం అంతా కలపండి. ఇదంతా కలుపుతూ ఉంటే ఆ మసాలాలు, ఆ పెరుగు, ఆ కారం మొత్తం అంతా కలుస్తుంది అనమాట. కలిసి ఒక థిక్ గ్రేవీ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసం కూడా పిండేయండి. అంతే, పచ్చిమిర్చి పెరుగు కూర రెడీ అయింది. ఈ కూరని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పరాటాలోకి కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. Thank you for watching.